మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం చాలా మంచి రోజు. ఎందుకంటే రేపటి నుండే ధనుర్మాసం ప్రారంభం అవ్వబోతోంది. అయితే ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో దగ్గర ఇది వేసి దీపం పెడితే చాలు, నెలంతా అంటే ధనుర్మాసమంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. ఇలా ఎవరైతే దీపం పెడతారో వారి జీవితం, వారి జాతకం 24 గంటల్లో మారిపోతుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. కష్టాలు, బాధలు అన్నీ పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శనివారం రోజు చేసే దీపారాధన చాలా విశేషమైనది. అసలు మన సాంప్రదాయంలోనే దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీపం తేజస్తత్వానికి ప్రతీక. రోజు 2 సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు, సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం, సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చెయ్యాలి. దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనటంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండి అని చెప్పలేదు, దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యము ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది. కనుకనే మనం జీవించి ఉన్నాము. దీపంలోనే దేవతలందరూ కూడా ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవిక శక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవు. ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసము ముఖము, కాళ్ళు, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. ఏ ఇంట్లో నిత్యం 2 పూటలా దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయటం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోనికి వస్తారు. ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ప్రత్యేకించి ఈ మార్గశిర శనివారం రోజు ఈ వస్తువు వేసి దీపం పెడితే చాలు, నెలంతా మీపై లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కురిపిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈ మార్గశిర శనివారం రోజు ఏం వేసి దీపం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలంలో ఎలా స్థానాన్ని పొందిందో తెలిపే కథను విందాం. విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని శ్రీ మహాలక్ష్మికి పేరు ఎలా వచ్చిందో తెలిపే కథ ఇది. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తూ ఉండగా సంతుష్టుడైన శ్రీహరి, లక్ష్మి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అందుకు లక్ష్మీదేవి ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకంటే అదృష్టవంతులెవరు ఉంటారు చెప్పండి అని అంది. ఆమె మాటలను విన్న శ్రీహరి ఆమెకు పరమేశ్వర అనుగ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెప్తాడు. తద్వారా ఓ లోకోపకారం కూడా జరుగుతుందని శ్రీహరి పలుకుతాడు. అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెతుకుతూ ఉండగా అటుగా వచ్చిన నారదుడు ఆమెకు అనువైన చోటును చూపిస్తాడు. ఆయన సూచన ప్రకారం శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళ గంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలుపెట్టింది లక్ష్మీదేవి. అయితే తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించుకున్న వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. గణనాథుని విన్నపం మేరకు లక్ష్మీదేవి తపస్సుకు విఘ్నాలు కలగజేయసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివ పంచాక్షరి జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవటంతో దివ్య దృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి వినాయక వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుండి ఘోర తపస్సు చేయసాగింది లక్ష్మీదేవి.
అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి అనంతరం ఆమె దేహం నుండి దివ్య తేజోమై అగ్ని బయటకు వచ్చి సమస్త లోకాలను దహించడానికి బయలుదేరింది. అది చూసిన ఋషులు దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుణ్ణి భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు ఆమె అభిష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పాడు. అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే లక్ష్మీదేవి సప్త ఋషులను ఋత్వికులుగా నియమించుకొని ఏకాదశి రుద్రయాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియటంతో హోమగుండం నుంచి ఓ వికృత రూపం బయటకు వచ్చి ఆకలి ఆకలి అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి తన ఖడ్గంతో తన ఎడమ భాగపు స్తనాన్ని ఖండించి శక్తికి సమర్పించబోగా ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కరుణించి ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది. అందుకు ప్రసన్నుడైన పరమశివుడు తదాస్తు, నీవు విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ నివేదిత స్థానాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షంగా పిలుస్తారు. 3 దళాలతో ఉండే మారేడు దళాలతో పూజించే వారికి సర్వ శుభాలు కలుగుతాయి అని చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు వచ్చే శనివారం చాలా విశేషమైనది. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది. ఈరోజు ఒక మంచి రావి ఆకును కానీ లేదా తమలపాకును కానీ తెచ్చుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టాలి. తర్వాత ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును కానీ స్వస్తిక్ గుర్తును కానీ వెయ్యాలి. ఆ తర్వాత ఈ ఆకు మీద పిండి ప్రమిదను పెట్టండి. పిండి ప్రమిద ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా వరిపిండిలో పాలు, బెల్లము, అరటిపండు కలిపి చలిమిడిలాగా తయారు చేసుకోండి. తరువాత ఆ చలిమిడిని ప్రమిద షేప్లో తయారు చేసి ఆకు మీద పెట్టండి. మీకు పిండి ప్రమిద తయారు చేసే అంత టైం వీలు లేకపోతే మామూలు ప్రమిదనే ఆ ఆకు మీద పెట్టండి. ఇలా పిండి ప్రమిదను కానీ లేదా మామూలు ప్రమిదను కానీ పెట్టి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఒక తులసి ఆకును ఆ దీపంలో వెయ్యండి. పచ్చిది కాకుండా ఎండిపోయిన ఒక తులసి ఆకును వేస్తే చాలా మంచిది. పచ్చి తులసి ఆకును వేసినా తప్పేమీ లేదు. ఇలా ఈ ఒక్క శనివారం రోజు దీపం పెట్టి ఆ దీపానికి పసుపు, కుంకుమ, పూలు సమర్పించి నమస్కారం చేసుకుంటే నెలంతా మీకు బాగుంటుంది. నెలంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధనానికి లోటు అనేది రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శనివారం రోజు ఈ విధంగా ఒకే ఒక్క దీపాన్ని వెలిగించండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.